హాయ్ అండి. మణికొండ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది గానీ, ఇక్కడ ఈ గుడి ఉందనేసి మాకు ఇప్పుడే తెలిసింది. మొన్న నవరాత్రుల్లో తెలిసిందనమాట. మొన్న నవరాత్రుల్లో చిన్న పనిపడి ఈ ఏరియాకొచ్చి ఒక షాప్‌కి అయితే వెళ్ళాము. మేము నవరాత్రుల్లో వచ్చాము. నవరాత్రుల్లో ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం అయితే జరిగేది. అయితే అప్పటి నుండి ఏదో ఒక రోజు గుడికి వద్దామా అని అనుకున్నాను. కానీ ఏ రోజు కుదరలేదనమాట. ఇంక మొన్న శుక్రవారం అయితే మా అమ్మమ్మ నేనైతే ఈ గుడిలో అయితే మన పెద్దమ్మ తల్లి గుడిలో, విజయవాడ గుడిలో ఎలా ఉంటారో అలానే ఉన్నారనమాట. ఫుల్‌గా జనాలున్నారు. కానీ దర్శనము గాను చాలా బాగా జరుగుతుంది. పంతులు కూడా చాలా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. టికెట్ తీసుకొని అర్చన చేయించుకున్న వాళ్ళు అర్చన చేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టి ఇంకా కొబ్బరికాయ అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకున్న వాళ్ళు దండం పెట్టుకొని రావచ్చు. ప్రతిరోజు ఇక్కడ ప్రసాదం ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఇంకా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ నిమ్మకాయ దీపం అయితే పెడుతున్నారు. శుక్రవారం మంగళవారం నిమ్మకాయ దీపం అయితే పెడుతున్నారనమాట. శుక్రవారం వచ్చేసి 11 నుండి 3 లోపు రాహుకాలంలో పెట్టుకోవాలంట నిమ్మకాయ దీపం. మంగళవారం వచ్చేసి 3 నుండి 6 లోపు ఇంకా రాహుకాలంలో ఇంకా నిమ్మకాయ దీపం పెట్టుకోవాలంట. ఆ నిమ్మకాయ రసం పిండేసి పులిహార చేసి ఇక్కడ ప్రసాదంగా పెడుతున్నారు. ఎవరికి ఎన్ని నచ్చితే అన్ని దీపాలు పెడుతున్నారు. కొందరు 2 పెడుతున్నారు, కొందరు 9, 5, 7 అలా పెడుతున్నారు అనమాట. మొక్కుకునే బట్టి అంట. నేను ఒకరికైతే నేనైతే షాక్ అయిపోయాను. ఏంటి ప్రతి ఒక్కరు ఇస్త్రాకులో కింద ముగ్గు వేసేసి, ఇస్త్రాకు మీద ముగ్గు వేసేసి పసుపు కుంకంతో నిమ్మకాయల్లో దీపాలు పెడుతున్నారు ఏంటి అని అడిగితే ఒక ఆవిడైతే చెప్పింది, ఇలా ఇక్కడైతే ప్రత్యేకత అనమాట అనేసి అయితే చెప్పింది. ఓహో అనేసి నేను అనుకున్నాను. ఇంకోసారి వచ్చేటప్పుడు నేను కూడా నిమ్మకాయ దీపం పెడతామనేసి మనం వచ్చేటప్పుడు మొక్కుకోవాలన్నమాట. ఇన్ని నిమ్మకాయ దీపాలు పెడతాము ఈ కోరిక తీరితే అనేసి మొక్కుకోవాలంట. ఆ కోరిక గనక తీరితే ఇంకా శుక్రవారం కానీ మంగళవారం కానీ వచ్చి నిమ్మకాయ దీపం అయితే ఇంకా అందరినీ చూసి చాలా బాగా అనిపించింది. నేను కూడా దండం పెట్టుకొని ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము. పులిహార అయితే ఇస్తున్నారు. ఇంకా పులిహార అయితే తీసుకొని ఇంటికి అయితే విజయవాడలో ఎలా ఉంటారో అమ్మవారు అచ్చం అలా ఉన్నారు. గుడి అయితే నాకు నచ్చింది. చాలా బాగా దర్శనం అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.